హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పచ్చి కొబ్బరితో హెల్తీగా చేసుకునే లడ్డూ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇది టేస్టీగా ఉండడమే కాకుండా చాలా తక్కువ టైంలోనే కొబ్బరి లడ్డూని మనమైతే ప్రిపేర్ చేసేయచ్చు. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా బలమైన ఉండలని చేసుకొని తినేయొచ్చు. సో లేట్ చేయకుండా మనమైతే రెసిపీలోకి వెళ్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 2 కొబ్బరికాయలని తీసుకున్నానండి లడ్డూలు చేయడానికి. మంచిగా కొబ్బరికాయలను పగలగొట్టుకొని ఇలా మనమైతే కొబ్బరి అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, వీటిని మనము మరలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా మనమైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనమైతే బ్లెండర్లోకి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరిని 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి మనకైతే ఈ కొబ్బరి లడ్డు అనేది అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని మీరు చూస్తున్నారు కదా, ఒక కప్ని కొలతగా పెట్టుకోండి. సో మనకేంటంటే బెల్లం యాడ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 2 కొబ్బరికాయలకి నాకైతే 3 కప్స్ కొబ్బరి తురుము అయితే వచ్చిందండి. సో ఇక్కడ మనమైతే ఇప్పుడు మంచిగా నెయ్యి వేసుకుంటూ ఈ కొబ్బరి తురుముని మంచిగా వేయించుకోవాలండి. మనము ఎంత చక్కగా వేయించుకుంటే మనకి లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో మీరైతే నెయ్యి యాడ్ చేసుకుంటూ అయితే ఈ కొబ్బరి తురుమునంతా మనము ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది. పచ్చి కొబ్బరి కదా, అందుకనేసి అడుగంటకుండా మీరు కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. మనకి కొబ్బరి వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయండి. పొటాషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది పచ్చి కొబ్బరిలో. చూస్తున్నారు కదా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కొబ్బరిలో. దీంతో పాటు మనకి మ్యాంగనీస్ అను కాపర్ కూడా ఉంటుందండి. మన బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా, మనం బ్యాలెన్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది పచ్చి కొబ్బరి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటున్నాయో మీరు చూస్తున్నారు కదా. నేనైతే ఒక్క 10 నిమిషాలు మంచిగా వేయించుకున్నాను నెయ్యిలో. వేయించుకొని ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో నేను ఇక్కడ 1 కప్ బెల్లం తురుమును వేసానండి. బెల్లం డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా అన్న డౌట్ మీకు ఉంటుంది. దానికంటే మీరు తురుము చేసి వేసుకుంటే మనకి ఈజీగా కలుస్తుంది. అలాగే మనకేంటంటే కొలత కూడా అర్థమవుతుంది అనేసి నేను బెల్లం తురుము తీసుకున్నాను. నేను తీసుకున్న 3 కప్స్ కొబ్బరి తురుముకి 1 కప్ బెల్లం అనేది అయితే పర్ఫెక్ట్ స్వీట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తింటారు అని అంటే మీరు దాన్ని బట్టి మీ స్వీట్కి తగ్గట్టుగా ఎక్కువ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనమైతే మంచిగా మీరు వీడియోలో చూసినట్లయితే నేను కొబ్బరి తురుము బెల్లము తురుము మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. మనం వేసిన బెల్లం తురుము అంతా కరిగి కొబ్బరిలోకి బాగా మిక్స్ అవ్వాలి. మనము ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే ఈ రెండింటిని మన లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే బెల్లం తురుము కూడా మంచిగా కరుగుతుంది ఆ వేడికి. సో చూస్తున్నారు కదా, మనము ఇంకా కొద్దిసేపు అయితే వేయించుకోవాలి. ఇలానే సిమ్లో పెట్టుకొని ఒక్క 10-15 నిమిషాలు పట్టిందండి నాకైతే బెల్లం వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవడానికైతే. అది కూడా సిమ్లోనే మనకి అడుగంటకుండా చక్కగా కలుపుతూ వేయించుకోవడమే. ఈ బెల్లం అనేది మనకి తెలుసుకున్నట్లయితే హెల్త్ బెనిఫిట్స్, డైజెషన్కి బెల్లం కూడా బాగా యూజ్ అవుతుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది బెల్లము. అలాగే మనకి బెల్లంలో షుగర్ లెవెల్స్ అనేవి మంచిగా ఉంటాయి కాబట్టి దానివల్ల మనకి ఎనర్జీ కూడా బూస్ట్ అవుతుంది. బెల్లం తినడం వల్ల మనము ఎప్పుడైనా మీరు నీరసంగా తల తిరుగుతుంది అన్నప్పుడు ఒక్క బెల్లం ముక్క తిని చూడండి, మీకైతే వెంటనే ఏదో తెలియని ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే కాకుండా మెయిన్లీ గర్ల్స్కి అయితే మెన్స్ట్రువల్స్ అప్పుడు పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ పెయిన్స్ నుండి కూడా మనము బెల్లం తినడం వల్ల అయితే రిలీఫ్ వస్తుందండి, క్రాంప్స్ నుండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ కొబ్బరి అండ్ బెల్లంతో లడ్డు మనం రోజు ఒకటి తిన్నామంటే ఎంత హెల్తీగా ఉంటామో చెప్పండి.
నాకైతే మంచిగా వేగిందండి. ఇంకొక 2-3 నిమిషాల్లో నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. చూడండి మంచిగా మనకి ఎలా అంటే కొబ్బరుండలు చుట్టుకోవడానికి వీలుగా ఉండే మిక్స్చర్లోకి రావాలి మన కొబ్బరి తురుము బెల్లం తురుము కలిపి. చూడండి మనకు వచ్చిన బెల్లంలో ఉన్న వాటర్ అదంతా పోయి మంచి ఫామ్లో వచ్చింది మిక్స్చర్ అనేది. ఈ టైంలో మనమైతే చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాత మీరు లడ్డు చుట్టేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా చుట్టాల్సిన అవసరం ఏం లేదండి. సో చల్లగైన తర్వాత చేతికి ఎటువంటి తడి కానీ ఎటువంటిది లేకుండా మీరైతే కొబ్బరుండలు చుట్టుకుంటే మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే బెల్లంలో నుండి కొబ్బరిలో నుండే నాకైతే ఆ జ్యూస్ అనేది మంచిగా దిగి లడ్డూలు చుట్టడానికి కూడా ఈజీగా ఉంది. మీరు సైడ్కి ఏమన్నా నూనె రాసుకోవాలా చేతికి లేదా నెయ్యితో చుట్టాలా అని ఎటువంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. బెల్లం కొబ్బరితో వచ్చిన తడే మీకైతే సరిపోతుంది. ఈ మాత్రం సైజులో నేనైతే కొబ్బరుండలన్నీ చుట్టేసుకుంటున్నాను. ఎస్పెషల్లీ మా పాపకైతే కొబ్బరుండలు అంటే చాలా ఇష్టం అండి. తను చిన్నప్పటి నుండి కూడా బాగా ఇష్టపడుతూ ఉంటుంది కొబ్బరుండలు తినడానికి. నేనైతే మంచిగా మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా లడ్డూలన్నీ అయితే చేసేసుకున్నాను. ఈ మాత్రం సైజులో నేను తీసుకున్న 2 కొబ్బరికాయలకి నాకైతే 18 లడ్డూలు అయ్యాయండి. మీరు ఒకవేళ చిన్న సైజు కావాలంటే చిన్న సైజ్ లేదా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలాగా ఉండే కొబ్బరితో బెల్లం వేసి చేసిన మన కొబ్బరుండలు అయితే రెడీ. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.